నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మస్తు స్పెషల్ గెస్ట్ని పట్టుకొచ్చిన. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లు అంటే ఎంతమంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు కదా. అప్లికేషన్స్ నడుస్తూ ఉన్నాయి, ఒకవైపు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు, రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఏమో బెజ్జరపు మౌనిక తిను డ్రగ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినరు. అండ్ మామూలు విషయం కాదు, అది కూడా మొత్తం రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిండ్రు. సో ఎట్లా పాసిబుల్ అయింది, తినైతే చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా. సో ఒక్కసారి పలకరించడానికి నేను కూడా వచ్చేసిన, ఒక్కసారి మాట్లాడదాం. ప్రస్తుతం అయితే ఈఎస్ఐ హాస్పిటల్లో తను పనిచేస్తోంది. 1, 2, 3 ఇది 3వ జాబ్ అనమాట మేడం సాధించింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్, ఎట్లున్నారు? హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క ఉద్యోగమే కష్టం, అట్లాంటిది 3వ ఉద్యోగం ఇది. మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా? లేదండి, అంటే జాబ్ వస్తుంది అన్నట్టుగా కొద్ది కాన్ఫిడెన్స్ ఉండే కానీ మరీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు. అసలు వితౌట్ ఎనీ అంటే హోప్స్ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ జాబ్ చేస్తూనే. సో 2022 డిసెంబర్ 8కి నోటిఫికేషన్ వచ్చింది. వచ్చాక నాకు 6 months టైం ఉండింది ఎగ్జామ్కి. ఆ 6 months కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను. ఈ ఆఫీస్ అయిపోగానే 4 o'clock ఆఫీస్ అయిపోతుంది. 5 hours ఉండేలాగా ప్లాన్ చేశాను. 4 ఇంటికి వెళ్ళాక ఒక 5 hours చదువుకునేలాగా. సో ఈరోజు సిలబస్ కాపీ ఫస్ట్ ముందర పెట్టుకొని ఈరోజు ఈ టాపిక్స్ కంప్లీట్ చేస్తాను అని నాకు నేనే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఓకే. సో అదే నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓకే. అండ్ నేను 2013లో ఎంఫామ్ కంప్లీట్ అయింది. మెటీరియల్ కూడా నా దగ్గర ఏం లేకపోతే ఒక 4-5 టీచర్స్ బాగా హెల్ప్ చేశారు. ఓకే. వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను. చెప్పండి. వంశీకృష్ణ సార్, విజయ్ కుమార్ సార్, విజయేంద్ర సార్ అండ్ దినేష్ సార్, వీళ్ళు 4 బాగా హెల్ప్ చేశారండి నాకు. ఓకే. ఇప్పుడు 3వ జాబ్ కదా మ్యామ్, అంతకంటే ముందు అసలు మీరు ఏం చదువుకున్నారు, మీకు బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు మ్యారీడ్, సో ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడైంది, ఈ జాబ్స్ అన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చినాయా? ఎస్ మేడం. ఓకే. ఓకే. నాకు 2013లో నేను అస్సాంలో ఎంఫామ్ చేస్తుండే నైపర్ నుంచి. అక్కడ చదువుతుంటేనే నా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక వెంటనే పాప. సో పాప తర్వాత ఒక ప్రైవేట్ జాబ్ జాయిన్ అయ్యాను. ఓకే. అది పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు నాకు. ఓకే. సో ఆ జాబ్ మానేసి ఫస్ట్ పాప చూసుకుందామని అనుకున్నాను. దాని తర్వాత వెంటనే 2017లో బాబు. ఇంకా 1 year అలాగే పిల్లల్ని 4 years నాకు వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. దాని తర్వాత సడన్గా మా హస్బెండ్కి ఆస్ట్రేలియా ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో నాతో వచ్చేస్తావా అని అడిగారు. సో నాకు అప్పటికే ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనేది కొంచెం ఉండే అనమాట. నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్. ఓ వావ్. సో ఓకే నేను రాను, నేను ఏదైనా ప్రిపేర్ అవుతాను అని చెప్పాను. అప్పుడు మా బ్రదర్ బాగా హెల్ప్ చేశాడు. మా బ్రదర్ AEE. సో వాడు తీసుకెళ్ళి అశోక్ నగర్లో SSC CGL చదువు నువ్వు, సో ఏదో ఒకటి నీకు నాలెడ్జ్ అయితే వస్తుంది అని అన్నట్టుగా జాయిన్ చేశారు. ఓకే. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇయర్ SSC CGL కండక్ట్ చేయలేదు. ఓకే. సో స్టేట్ ఎగ్జామ్స్కి వచ్చాను. స్టేట్ ఎగ్జామ్స్ ఒకటొకటి రాస్తూ వచ్చాను. సో ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ వచ్చిందండి, 2019లో వచ్చింది. అది అన్నీ రాసి పంచాయత్ సెక్రటరీకి వెళ్ళాను. వెళ్ళాక 6 months చేస్తుంటేనే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్, అప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాదే. ఓకే. 2019 సెప్టెంబర్లో ఈఎస్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఇక్కడ జాయిన్ అయినాక Group 4 2017కి నాకు వెరిఫికేషన్ పిలిచారు. సో హైదరాబాద్ అంతా బాగానే ఉంది కదా అని అసలు వెరిఫికేషన్ ఏం అటెండ్ అవ్వలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ TSPSC ఫార్మసిస్ట్ రీసెంట్గా వచ్చింది. రిలింక్విష్మెంట్ ఇస్తే వేరే వాళ్ళకన్నా వస్తుంది జాబ్ అన్నట్టుగా రిలింక్విష్మెంట్ ఇచ్చేసాను మేడం. ఓకే. దిస్ ఈస్ 5th జాబ్. 5th జాబా? మాకు 3 jobs తెలుసు. అచ్చా, అవునా? నేను దిస్ ఈస్ 5th జాబ్. ఒకటేమో వెరిఫికేషన్ అటెండ్ అవ్వలేదు, ఇంకొకటేమో రిలింక్విష్మెంట్ ఇచ్చేసాను నాకు వద్దు అనేసి. ఎందుకు అట్లా? నేను వదిలేస్తే నా వెనకాల వాళ్ళకి వస్తుంది మేడం. ఓకే. ఎందుకు వదిలేసారు అంటే మీ గోల్ వేరుండేనా? అప్పటికి ఇక్కడ జాబ్ చేస్తూ ఉండే. సో అది వేరే వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా.
అండ్ మీన్ వైల్ మా మదర్ బాగా సపోర్ట్ ఇచ్చింది నాకు. ఆ టైంలో 2 చిన్న పిల్లలు, 1 year బాబు, 3 years పాప. పాసిబుల్లే కాదు కదా నిజంగా చిన్న పిల్లలతో. ఓకే. తను ఎలా అంటే అసలు వాళ్ళకి ఏం హెల్త్ బాగాలేకపోయినా నా వరకు తీసుకొచ్చేది కాదు. అచ్చా. ఐ వాజ్ జస్ట్ లైక్ ఏ కాలేజ్ స్టూడెంట్ దెన్. మా హస్బెండ్ కూడా ఇంట్లో నాకు ఒక సెపరేట్ ఎన్విరాన్మెంటే క్రియేట్ చేశారు చదువుకోవడానికి. అసలు ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఎప్పుడు ఈ డిఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా ఇంకా అంతా అయిపోయింది కదా, హైదరాబాద్లో సెటిల్ అయి బాగానే ఉన్నాం కదా అంటే కూడా లేదు నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి అన్నట్టుగా మా మదర్, మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే. సో మీ హస్బెండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారా లేకపోతే ఇక్కడే ఉంటున్నారా? మా హస్బెండ్ వచ్చేసారండి. నాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అనగానే హీ వాజ్ బ్యాక్ టు ఇండియా. అచ్చా. ఓకే. హీ సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, అన్ని సిచ్యువేషన్లో. ఓకే. ఇప్పుడు 5వ జాబ్ ఇది, డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్. ఇందులో కూడా ఫస్ట్ ర్యాంకే. సరే, ఇక్కడికే ఆపుతున్నారా లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీకు గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ జాబ్ అనుకున్నారా లేకపోతే? ఏం అనుకోలేదండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అసలు నా లిస్ట్లో లేదు. జస్ట్ నా పేరెంట్స్, మా హస్బెండ్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే చదివాను. నాకు యాక్చువల్గా పిల్లల్ని చూసుకుందామనే ఉండే. అంటే నాకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఇచ్చి సో వాళ్ళని మోటివేట్ చేద్దామనే ఉండే. సో ఇది కూడా నా లిస్ట్లో లేదు. ఇక్కడికి ఆపేస్తాను. పాప పిల్లల గురించి కేర్ తీసుకున్నాను. మౌనిక గారు, చాలామంది ఏంటంటే సరే మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి మీరు రాణిస్తున్నాము అని మీరే చెప్తున్నారు కాబట్టి నిజంగా ఎంతమందికి ఉండుంటుందండి ఫ్యామిలీ సపోర్ట్? అండ్ ఎంత ఇంపార్టెంట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అపియర్ కావాలన్నా కూడా? యాక్చువల్గా మెయిన్ అండి, మనము మన పార్ట్నర్కి కన్వే చేసుకోవాలి వాట్ వీ వాంట్ టు బీ అనేది మన సైడ్ నుంచి క్లియర్గా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఓకే షీ వాంట్ దిస్ అని మనమే క్లియర్గా లేనప్పుడు వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. సో నేను ఐ కన్వేడ్ దట్ టు మై పార్ట్నర్. సో హీ అండర్స్టూడ్ మీ. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ కూడా అలాగే ఉండింది. మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ అండి. సో చిన్నప్పటి నుంచే మాకు అసలు ఎలా చదువుకోవాలి కొన్ని ట్రిక్స్ అయితే నేర్పించేవారు. మా ఫాదర్ మా బ్యాక్గ్రౌండ్లో హీ హెల్ప్డ్ మీ ఎలాట్. సో నేను కన్వే చేసినప్పుడు మా హస్బెండ్ నాకు టోటల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నేను పిల్లల్ని పట్టించుకోకపోయినా ఆయనే చూసుకోవడం ఒక మూమెంట్ వస్తే, ఆయనతో కానప్పుడు మళ్ళీ మా మమ్మీ రావడం, మా మమ్మీ దగ్గర పంపించడం, ఇలా ఎవ్రీ హస్బెండ్ ఎవ్రీ మదర్ అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ పేరెంట్స్కి మీ పార్ట్నర్స్కి కన్వే చేయండి మీరేం ప్రాపర్గా చెప్పాలి, ఏం కావాలి అనుకుంటున్నారు. మనం ఇన్ టైంలో చెప్తే సపోర్ట్ చేయని వాళ్ళైతే ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. ఓకే. ఒక జాబ్ కొట్టాలంటే మ్యామ్ జనరల్లీ ఎంత టైం పడుతుంది, ఎట్లా ప్రిపేర్ కావాలి? మనకు పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే నాకు అర్థమైందైతే ఒక 1 month 2 monthsలో కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చండి. రియలీ? ఎస్ మేడం. ఓన్లీ థింగ్ ఈజ్ మనము ఆ టైం అంతా డెడికేటెడ్గా, మనకిప్పుడు సోర్సెస్ చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, అసలు మెటీరియల్ ఇక్కడ దొరకదు అనేది ఎక్కడ లేదు. మన దగ్గర ఎలాంటి మెటీరియల్ లేకపోయినా ఈరోజు యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏం చూసారు మ్యామ్? ఏం ఛానల్స్ చూసారు? నేను చాలా ఫాలో అయ్యానండి. చాలా అంటే ఇప్పుడు నా దగ్గర లిస్ట్ లేదు. కెన్ యూ నేమ్ ఒక 2-3 ఛానల్స్? ఫార్మసీకి అయితే జీడీసీ అని జీపాట్ డిస్కషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. సాయి రాజేష్ సార్ కూడా వీడియోస్ పెడతారు, మా ఫార్మసీ వీడియోస్. సార్ వీడియోస్ ఫాలో అయ్యాను. ఇంకా వాట్ నాట్ అన్నట్టుగా నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ దొరుకుతుంది అంటే ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి దాని మీద కొంచెం జెన్యున్గా ఉందా లేదా అది కూడా మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తా ఉంటారు, రివ్యూస్ చూసుకోవాలి, కింద కామెంట్స్ చూసి మనం ఇది జెన్యున్గా అనిపిస్తే ఆ ఛానల్ని ఫాలో అవ్వాలి. నోట్స్ అట్లా ప్రిపేర్ చేసుకుంటుండేనా అంటే ఎట్లా? నేను నోట్స్ నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టర్మ్ కోచింగ్ కూడా ఏం వెళ్ళలేదు. నా దగ్గర నేను అంటే పీజీ మెటీరియల్ అంతా నా దగ్గర ఉండింది. సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మాత్రం నేను ఒక సిలబస్ కాపీ ముందర వేసుకొని ఈ
టాపిక్స్ ఈ పీరియడ్ లోపల కంప్లీట్ అవ్వాలని నాకు నేనే ఒక గోల్ పెట్టుకున్నాను. సో అలా ఫినిష్ చేసుకోగలిగితే ఎనీవన్కే నచ్చివ్వండి. యా, ఇప్పుడు మస్తు జాబులు పడుతున్నాయి మ్యామ్. మీకు తెలుసు టీఎస్పీఎస్సీలో ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, కొన్ని ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే టిప్ ఆర్ మెసేజ్ మ్యామ్? యా, ఎప్పుడు డిస్కరేజ్ అవ్వద్దండి. నాలెడ్జ్ అయితే ఎక్కడికి పోదు. నేను ఎప్పుడో 2013లో ఎంఫామ్ గోల్డ్ మెడలిస్ట్. నేను 6 years వెయిట్ చేశాను జాబ్ కోసం. సో ఇప్పుడే మనం కావాలనుకున్నప్పుడే రాదు జాబ్. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. మన టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. డిస్కరేజ్ అవ్వద్దు. మనం జాబ్స్ పడితే మనకు వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. సో చదువుతూ ఉండండి, ఇప్పుడు పడలేదు అన్నట్టుగా కాకుండా మనం నాలెడ్జ్ బిల్డప్ చేసుకుంటే అది ఎప్పటికన్నా యూజ్ అవుతుంది. ఓకే, ఎవరైనా సరే అంటే ఇట్లాంటి జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూషన్గా ఏం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆర్ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి మ్యామ్? యా, గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ మనకు జనరల్ సైన్స్ మీద గ్రిప్ ఉండాలి. అంటే ఇండియన్ పాలిటీ అయినా హిస్టరీ అయినా వీటి మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి. అది మామూలుగా ఎప్పుడు మనం టచ్లో ఉంటే బెటర్. ఎందుకంటే అది మనకు లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. రేపు పొద్దున మన ఇండియా సాధించిన విక్టరీ ఏమన్నా లేకపోతే పిల్లలకి ఏమైనా నాలెడ్జ్ ఇవ్వాలన్నా కూడా. సో మనము సేమ్ టైం మనకు నాలెడ్జ్ వస్తుంది అండ్ మనము మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. గవర్నమెంట్ జాబ్స్ అంటేనే ఇది లేకుండా ఉండదు కంపల్సరీగా. దాని మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రోజు పేపర్ చదువుతూ ఉంటే we will get on. Yes ma'am. Lastly ma'am, డ్రగ్ ఇన్స్పెక్టర్ రోల్ ఏంటి మ్యామ్? ఏం చేస్తారు? డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే ఏం చేయాలి? డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే మనము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి మేడం. ఎవ్రీ మెడికల్ షాప్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ కరెక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయా లేదా, పేషెంట్కి ప్రాపర్గా మెడిసిన్ వెళ్తుందా లేదా. సో అబ్లిగేషన్ ఈస్ దర్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఇంటిమేట్ టు ద హైయర్ అథారిటీ. సో ఆబ్వియస్గా ఇట్స్ పేషెంట్ సర్వీస్. మనం యాక్షన్ తీసుకోవడం వల్ల పేషెంట్కి బెటర్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, అంటే ఫార్మసీ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే ఫార్మసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అక్కడి నుంచి మెడికల్ షాప్ వరకు అండర్ సర్వేలెన్స్ ఆఫ్ యువర్ దిస్ థింగే ఉంటుందా మొత్తం అంతా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. సో ఇక్కడేనా మ్యామ్ మీ జాబ్ రోల్? ఎక్కడ ఉంటుంది? ఇక్కడేనా? ఇక్కడ ఉండదు మ్యామ్. పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో ఇంకా తెలియదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడ అంటే మీ చాయిస్ ఉంటుందా? ఫస్ట్ ర్యాంక్ కదా మీరు. చాయిస్ ఉంటే మాత్రం హైదరాబాద్ చూస్ చేసుకుంటాను మేడం. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో హైదరాబాద్ లోనే ఆయనకు ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఛాన్స్ ఇవ్వకపోతే ఐఎమ్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ. ఎక్కడిచ్చినా ఐఎమ్ రెడీ టు సర్వ్ ద సొసైటీ. Yes ma'am. Okay, thank you so much ma'am. Monica garu, 5 jobs కొట్టిన వ్యక్తితో మాట్లాడుతున్నా. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేస్తారు మ్యామ్. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా చాలా మంది వెనక్కి పోవద్దు, ట్రై కీప్ ట్రైయింగ్, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.